అడుగునా అది ఒక ఇందూరి ప్రసాద్ రెడ్డి ఉన్నారు దీంట్లో విక్టిమ్. అది ఒక రవిచంద్ర రెడ్డి ఇంకొక అతను వచ్చి వీళ్ళ పైన దాడి చేశాడు. గుడిలో ఉండినప్పుడు దాడి చేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసాను, అక్కడ డిఎస్పీ అలగడ్డ ఉన్నాడు. నేను సీన్ విజిట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ అన్ని అయింది, కొద్దిగా స్టేబుల్ కండిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వాళ్ళకి పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పట్టుకుంటాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు, అది కొన్ని హెడ్ ఇంజరీ ఉన్నాయి, మెడ పైన ఉన్నాయి, కానీ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్స్ కూడా మాట్లాడాను, బాగానే చూసుకుంటాడు. ఈరోజు గోవిందపల్లి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ అందరికి కూడా తెలిసిందే. ఈరోజు గోవిందపల్లి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి మా సిరివెల్ల మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మీద అతి దారుణంగా దాడి చేసి, అది కూడా గుడిలో పూజ చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి మీద అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఆ గ్రామంలో గతంలో జరిగిన మర్డర్లు దృష్టిలో పెట్టుకుని పోలీస్ పికెట్ కూడా ఉంది. ఆ పోలీస్ పికెట్ కూడా ఈ గుడికి ఒక 20 మీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో కూడా అంత ధైర్యంగా వచ్చి అటాక్ చేయగలిగారంటే ఎవరిచ్చిన ధైర్యం అని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేయడానికి కోరుతా ఉన్నా. ఇదే కుటుంబాన్ని ఇద్దరిని 2017లో వీళ్ళు ఆ రోజు మంత్రి పదవి వచ్చి టీడీపీ గవర్నమెంట్ లోకి వెళ్ళిన వెంటనే, అంటే పార్టీ మారిన వెంటనే ఇద్దరిని ఆ రోజు పొట్టన పెట్టుకున్నారు. మళ్ళీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కాలేదు, ఈ రోజు మళ్ళా ఇతను ఆ కేసు ట్రయల్కి వచ్చిందని చెప్పేసి ఈ రోజు ఇతను గుడికి పోతే గుడిలో ఒక్కడిని చూసి దేవుడికి దండ పెట్టుకుంటున్నప్పుడు వెనక నుంచి అటాక్ చేసి చంపాలనే ప్రయత్నం చేస్తారు. తీవ్రమైన గాయాలు తగిలినాయి. డాక్టర్లు ఇంకా అబ్జర్వేషన్ లో పెట్టాలి. అబ్జర్వేషన్ లో తర్వాత కానీ మేమేం చెప్పలేమని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా పోతే ఎవడు చూస్తా ఊరుకోడు. ఈ రోజు ఇట్లాంటి ఈ వ్యక్తి ఎవరైతే ఈ కార్యక్రమాలకు అన్ని పాల్పడుతున్నాడో అతని హిస్టరీ చూసుకోండి. అతను ఏం చేసినాడు. గతంలో గోవిందపల్లి ప్రతాప్ రెడ్డి మర్డర్ లోనే ముద్దాయి గారు, అతను హైర్డ్ అసాసిన్. ఆ రోజు గోవిందపల్లి ప్రభాకర్ రెడ్డి మర్డర్ లో ఆయన సూడో నక్సలైట్లను తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత
మళ్ళీ ఒంగోలులో ఒక హైయర్డ్ అసాసిన్ లాగా పోయి ఒక వెపన్ తీసుకొని వచ్చి అక్కడ ఎవరినో అసాసిన్ చేయడానికి ట్రై చేసినాడు. అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డి మర్డర్ కేసులో ఏవి సుబ్బారెడ్డిని మర్డర్ అటెంప్ట్ లో ఇతను ముద్దాయి. ఆ తర్వాత ఈ రోజు గోవిందపల్లి ప్రతాప్ రెడ్డి దాంట్లో అంటే ఎవరిని చూసుకొని ధైర్యం వస్తుంది వీళ్ళకి? ఒక్కసారి ఆలోచన చేయమని నేను పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే ఇలాంటి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడానికి మీరందరూ కూడా చదువుకొని ఇంత స్థాయికి వచ్చింది. ఒక్కసారి ఖచ్చితంగా దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలా. మా వానికి ఏమన్నా జరిగిందంటే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తాం. మా మా మనిషికి సెక్యూరిటీ కల్పించాలా, గవర్నమెంట్ తరపు నుంచి కూడా సెక్యూరిటీ కల్పించాలా. ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించి ఈ కేసు అయిపోయేంత వరకు కూడా అతనికి ఎస్కార్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కూడా ఈరోజు కోరడం జరుగుతుంది, డిఐజీ గారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం దీని మీద. ఖచ్చితంగా ఇతని మీద తగు చర్యలు తీసుకోవాలా. జిల్లా నుంచి ఈ కేసు అయిపోయేంత వరకు ఇతని మీద ఎక్సైన్మెంట్ పెట్టేసి జిల్లాలో కూడా రానికుండా చేయాలి ఇలాంటి వాళ్ళని ఈ రోజు 10 మీటర్ల దూరంలో పోలీస్ పికెట్ ఉన్న అంత ధైర్యంగా వచ్చారంటే ఎవరిచ్చిన ధైర్యం అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు ఇట్లా చేస్తా పోతా ఉంటే చూస్తూ ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. కానీ ఈ రోజు మాత్రం ఎస్పీ గారే పర్సనల్ గా వచ్చి చూడడం జరిగింది. అంతా కూడా ఆయన న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు అతను మా ఎవరైతే ప్రతాప్ రెడ్డికి ఇంజరీస్ అయినాయో ఆయన చిన్న సర్జరీలో ఉన్నాడు. ఆ సర్జరీ అయిపోయి ఆయన కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత ఎస్పీ గారు కూడా మళ్ళీ వచ్చి అన్ని కూడా కేసు ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.